వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. వైసీపీ అధినేత జగన్ ఎక్కడకు పర్యటనకు వెళ్ళినా మొత్తం కూడా అక్కడ గందరగోళం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రెచ్చిపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడడం, పోలీసుల పైన తిరగబడ్డం, వారిపైన దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి తీసుకురావడం, అక్కడ మొత్తం కూడా ఒక సీరియస్ వాతావరణాన్ని కల్పించడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, పరిణామాలు సృష్టిస్తున్నారు. మనం చూసాం గతంలో పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఏకంగా ఒక కార్యకర్తను కాన్వాయ్లో తొక్కుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. కార్యకర్తని ఆ వాహనం కింద ఆయన ఢీకొని పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగి ఆయనకి ఏమైనా చేసి ఆరోగ్య సంబంధించిన పరిస్థితి ఉందో వాకప్ చేసి అతను నేను హాస్పిటల్ పంపించిన పరిస్థితి చేశారంటే అదే లేదు. ఆ తర్వాత వీడియోస్ బయటకు వస్తే విషయం అప్పుడు తెలిసింది, ఆ వాహనాల కింద ఆయన నలిగిపోయాడు అనేది. ఆ తర్వాత ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత అయినా రియలైజేషన్ ఉంటుందా అంటే లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, అక్కడ బార్కేడ్ లాంటివి పెట్టి కొన్ని నిబంధనలు పెట్టి కొంత పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చిన్నదవడమో, లేకపోతే ఆ ప్రాంతంలో ఎక్కువ క్రౌడ్ లేకుండా చూడడమో, లేకపోతే గందరగోళ పరిస్థితి లేకుండా శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులు ప్రయత్నం చేస్తే వాటికి విఘాతం కల్పిస్తున్న పరిస్థితిని మనం చూసాం. నిన్న శ్రీకాకుళం జిల్లాకి, శ్రీకాకుళంలో మాజీ మంత్రి సీదర అప్పర్రాజు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శ కోసం జగన్ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే అక్కడ ఒక్కసారిగా మొత్తం అడున్నటువంటి వారందరూ తోసుకుంటూ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు, ఆపారు. సో ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి, ఈ ప్రాంతంలోకి కాన్వాయ్ వచ్చినప్పుడు అక్కడికి ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే అక్కడ ఆయన కలిసేదానికి పోవాలన్నా కూడా పరిస్థితులు ఏమాత్రం కూడా సహకరించవు, అర్థం చేసుకోండి అని విన్నవించినా ఒప్పుకోలేదు. అంతటితో ఆగకుండా మొత్తం కూడా మమ్మల్ని ఎవరు ఆపుతారని చెప్పి నెట్టుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు పోలీసులకు ఇబ్బంది కలిగించారు. అక్కడ ఒక మహిళా ఎస్ఐ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఆమెను అక్కడ విధులు నిర్వహిస్తుంటే, ఆమె ఆ ప్రాంతంలో సెక్యూరిటీ చేస్తుంటే దానికి విఘాతం కల్పించి ఆమెను అక్కడి నుంచి తోసేసినటువంటి పరిస్థితి. ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. వీళ్ళే మొత్తం రూల్ చేస్తారు అక్కడ. సో ఆ విధంగా చుట్టుముట్టడం, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం, పోలీసులకి ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా నెట్టేశారు. సో అట్లా నెట్టుకుంటా తోసుకుంటా వెళ్తే ఎక్కడైనా వీఐపీకి సెక్యూరిటీ ఎట్లా కల్పిస్తారు పోలీసులు? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఈ విషయాలపైనే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డ వారు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనం ఉత్తరాంధ్రకు సంబంధించి ఎంతో ఒక కీర్తిని తీసుకొచ్చేటువంటి విధంగా ఒక కలికితురాయిగా మిగిలిపోయేటువంటి ఈ విమానాశ్రయ సంబంధించిన ప్రారంభోత్సవానికి ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా హేమాహేమి వీఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ శాంతి భద్రత కలిగిస్తున్నటువంటి పోలీసులు నిన్న మొత్తం కూడా అటెన్షన్ అంతా ఇటువైపు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా అక్కడ ఏమైనా సజావుగా సాగించారా? అది తెలియదు. టయానికి వచ్చారా? అది రాలేదు. నిజంగా పరామర్శించారా? అది లేదు. అప్పలరాజును లోపల ఏమైనా కలిశారా? అది కూడా జరగలేదు. కానీ ఈ రాద్ధాంతం, ఈ హడావుడంతా మాత్రం అక్కడ జరిగింది. సో దీనిపైన పోలీసులు కూడా కేసులు బుక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా పరిస్థితులను ఇలా వదిలేసుకుంటూ పోతే ఏంటి? సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయం పైన ఏ రకంగా వ్యవహరిస్తోంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిన్న కూడా జైలు టైమింగ్ అదే ములాఖత్ టైం అయిపోయిన తర్వాత కూడా కలవాలని ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా నిబంధనలు ఏంటి, దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. నిబంధనల ప్రకారం ఆయన 5 లోపల ఇస్తామంటే గంటల కొద్దీ సాగదీస్తూ యాత్ర సాగించారు. సో ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ పైన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వం ఇప్పటికే ఏం ఆదేశించింది, సో కూటమి నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో దీనికి సంబంధించి కూడా వైసీపీ నాయకులు కూడా వీడియోని రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి చింతాడ అసలు నేనంతా చాలా నాకు అసలు ఏం తప్పు లేదు, నేనే కాపాడబోయే ప్రయత్నం చేశానని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు అది చూస్తుంటే కాపాడుతున్నారా లేకపోతే ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరికైనా తెలియదా? సో ఇది కూడా ఏదో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి మీడియా పైన మళ్ళీ మాటలు.
ఎందుకు చేస్తారు? ఆయన పైన చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎస్. సో ఇదే అంశం పైన మా ఏపీ బ్యూరో